పిఠాపురంలో పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని సవాల్ విసిరిన ముద్రగడ అన్నంత పని చేశారు. దీంతో ఇప్పుడు ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయారు. ఇలా పేరు మార్చుకున్నారో లేదో అలా పవన్ ను టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. తనను బూతులు తిట్టడం ఆపి ముందు కాపు రిజర్వేషన్ సంగతి తేల్చాలని చెప్పారు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పవన్ చెప్పినట్టు వింటాయని, ఇలాంటి అవకాశాలు ఉన్న సమయంలోనే కాపులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ముద్రగడ. ఇలాంటి సమయంలో ముద్రగడకు సొంత కూతురు నుంచే మళ్ళీ షాక్ తగిలింది. ఎన్నికలకు ముందు జరిగిన పరిణామాలు తండ్రి కొడుకులను విడదీశాయి. అయితే ఇప్పుడు ఇలా పవన్ ను ముద్రగడ ఓ మాట అన్నారో లేదో ఆయన కూతురు క్రాంతి ఫైర్ అవుతున్నారు. పవన్ ని ప్రశ్నిస్తావా నాన్న అంటూ ముద్రగడ కుమార్తె క్రాంతి ఓ ఘాటు ట్వీట్ వేశారు. తన తండ్రి ఇక ఇంటికి పరిమితమై విశ్రాంతి తీసుకుంటే బెటర్ అంటూ హితవు పలికారు. ఎన్నికల సమయంలో ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తన భర్తతో సహా పవన్ కళ్యాణ్ ని కలిశారు. జనసేనకు జై కొట్టారు. తండ్రి వైసీపీకి మద్దతు తెలపకుండా కుమార్తె క్రాంతి జనసేన గెలవాలని కోరుకున్నారు. అప్పట్లో తన కుమార్తె తన ఆస్తి కాదంటూ ముద్రగడ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మళ్ళీ ఇప్పుడు ఆ వివాదం మొదలైంది. తండ్రిపై కుమార్తె ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి పేరు పద్మనాభరెడ్డిగా మారినా ఆయన ఆలోచన విధానం మాత్రం మారలేదన్నారు క్రాంతి. గతంలో జగన్ ని ఎన్నడూ ప్రశ్నించని ముద్రగడ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్రశ్నించడమేంటని నిలదీశారు. జగన్ ని ప్రశ్నించలేని తన తండ్రికి ఇప్పుడు పవన్ ని ప్రశ్నించే అర్హత ఎక్కడిదన్నారు. పేరు కూడా మార్చుకున్నాక కాపుల గురించి ఆయన ఎందుకు మాట్లాడుతున్నారని అడిగారు. సమాజానికి ఏం చేయాలనే విషయంలో పవన్ కళ్యాణ్ కు స్పష్టత ఉందని, తన తండ్రికి మాత్రం లేదనిపిస్తుందని చెప్పారు. తన తండ్రి శేష జీవితాన్ని ఇంటికే పరిమితం చేసి విశ్రాంతి తీసుకోవాలని సలహా ఇస్తున్నానని, మరో దాపా పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే గట్టిగా ప్రతిఘటించాల్సి వస్తుందని ట్వీట్ లో తండ్రికి వార్నింగ్ ఇచ్చారు క్రాంతి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలిస్తే తన పేరు మార్చుకుంటానని ముద్రగడ పద్మనాభం ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలకు ముందు సవాల్ చేసిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో వైసీపీ గెలుస్తుందని, పిఠాపురంలో పవన్ ఓడిపోతారని ఆయన ఛాలెంజ్ చేశారు. తాను చెప్పింది జరగకపోతే తన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. అయితే ఫలితాలు రివర్స్ గా రావడంతో ఆయన చెప్పిన మాట ప్రకారం పేరు మార్చుకుంటున్నానని స్పష్టత ఇచ్చారు. పేరు మార్పు కోసం కొద్ది రోజుల ముందు దరఖాస్తు చేయగా తాజాగా ఆయన పేరును ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుతూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు కుమారుడితో కలిసి వైసీపీ చేరారు ముద్రగడ. అంతకు ముందు ఆయన జనసేనలో చేరుతానని ప్రచారం జరిపినప్పటికీ చివరి నిమిషంలో ఆగిపోయింది. తర్వాత వైసీపీలో చేరారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు ముద్రగడకు బాధ్యతలు అప్పగించింది వైసీపీ. పిఠాపురం అభ్యర్థిగా వంగ గీతాను నిలబెట్టింది. అయితే ఈ ఎన్నికల్లో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ 70,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రస్తుతం ముద్రగడ తీరుపై అంతటా విమర్శలు వినిపిస్తుండడం గమనార్హం.